ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రమేష్ అనే బాబు ఉండేవాడు. అతనికి చదువు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఉదయం లేవగానే గడపపై కూర్చొని ఆడుకోవడం, సాయంత్రం మిత్రులతో తిరగడం ఇదే అతని పని. అతని తల్లిదండ్రులు చాలాసార్లు బుద్ధి చెప్పినా వినేవాడు కాదు. ఒకరోజు అతని గ్రామంలోని పాత దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ ఒక మూలలో పాత గడియారం పడి ఉంది. అది చాలా విచిత్రంగా మెరిసిపోతోంది. రమేష్ దాన్ని తాకగానే ఒక వృద్ధుడి రూపంలో మాయదేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అన్నాడు, రమేష్, ఈ గడియారం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రతిసారి నువ్వు ఈ గడియారం మోగిస్తే నీకు 1 సంవత్సరం ముందుకు వెళ్ళిపోతుంది. కానీ జాగ్రత్త, ఒకసారి మోగించినది తిరిగి వెనక్కి రాదు. రమేష్ ఆనందపడ్డాడు. అబ్బా, చదువుకోవడానికి టైం వృధా ఎందుకు, నేరుగా పెద్దవాడిని అయిపోతా అనుకున్నాడు. అతను గడియారం మోగించాడు. ఒక్కసారిగా స్కూల్ పూర్తయిపోయింది. ఇంకోసారి మోగించాడు. కాలేజ్ కూడా దాటేశాడు. ఇంకోసారి మోగించాడు. ఉద్యోగం కూడా వచ్చేసింది. ఇలా అతను ఒక్కొక్కసారి మోగిస్తూ వయసు పెంచుకుంటూ పోయాడు. కానీ చివరికి ఒకరోజు అద్దంలో చూసుకుంటే తాను ముసలివాడిగా మారిపోయాడు. తన చిన్ననాటి ఆటలు, చదువు, స్నేహితులు ఏమీ అనుభవించలేదని అప్పుడు గ్రహించాడు. అతనికి చాలా పశ్చాత్తాపం కలిగింది. అతను తిరిగి దేవుణ్ణి ప్రార్థించాడు. దయచేసి నన్ను తిరిగి చిన్నప్పటికి తీసుకెళ్ళండి. నేను ఇప్పుడు ప్రతిరోజు విలువ తెలుసుకొని జీవిస్తాను. దేవుడు నవ్వి అన్నాడు, అది నేర్చుకోవడమే ఈ గడియారం ఉద్దేశం. సమయాన్ని వృధా చేయకూడదు అని చెప్పి అతన్ని తిరిగి చిన్న బాలుడిగా మార్చేశారు. దీనివల్ల నీతి ఏంటంటే, సమయం అమూల్యం. ప్రతి దశలోనూ అనుభవాలు ఆనందించాలి, తొందరపడకూడదు.